హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఏం కూర చేయాలా అని ఆలోచిస్తాం కదా. సో మనకి ఏ రిస్క్ లేకుండా ఎక్కువ తక్కువ ఏమీ అంటే వెజిటేబుల్స్ ఎక్కువ అవసరం లేకుండా సింపుల్గా ఈజీ అండ్ సింపుల్ అయ్యేటట్టు అనమాట. సో ఏంటి అంటే అది పెరుగు పచ్చడి అనమాట. సో నార్మల్గా మనం పెరుగు పచ్చడి పెరుగన్నం ఎట్లా చేసుకుంటామో సో అట్లనే కొంచెం వెరైటీ అంతే. సో ఒక 2 ఉల్లిగడ్డలు అండ్ 3 పచ్చిమిరపకాయలు కోసేసి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా పక్కకు పెట్టుకొని అండ్ ఒక ఏమంటారు నార్మల్గా ఒక గిన్నెలో కొంచెం పెరుగు తీసుకొని కొంచెం వాటర్ పోసి ఉప్పు వేసి ఆ తర్వాత కొంచెం మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత నార్మల్గా మిక్సీ వేసుకొని అది గడ్డలు గడ్డలు కాకుండా నార్మల్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో దాన్ని పక్కకు పెట్టేసి తర్వాత ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఎండుమిరపకాయలు, పోపు గింజలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలపాలన్నమాట. తర్వాత కొంచెం పసుపు వేసిన తర్వాత కొంచెం ధనియాల మసాలా అండ్ కొంచెం ఉప్పు, ఇంగువ వేసి కలపాలన్నమాట. సో తర్వాత లాస్ట్కి కొంచెం కారం వేసేసి కలిపేసి ఆ తాలింపుని తీసి మనం పెరుగులో వేసి కలపాలన్నమాట. సో కలిపిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి కలిపి కొంచెం ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసేసి కలపాలన్నమాట. సో కలిపినాక తినాలి. ఆహా మస్తు ఉందంటే మస్తు ఉంది. నేను తిన్నా, చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి పెరుగు పచ్చడి. అండ్ ఎంత బాగుందంటే టేస్ట్ ఎంత బాగుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.